అంటే ఏది కొనుక్కోక్కర్లేదు. ఇంకోడు ఇది శుభ్రంగా 4 కావ్యాలు చదువుకుంటూ ఉండొచ్చు, లెక్చరర్గా పడి ఉంటే ఇప్పుడు యూజీసీ వాళ్ళు స్కేల్ ఇచ్చారు కనుక అంటాడు వాడు. మొదటి వాడు రెండో వాడిని ఏమంటాడు, చవట అంటాడు. ఈ రెండో వాడు మొదటి వాడిని ఎందుకు వాడి గురించి మనకు వాడికి కుదరవు ఐడియాస్ అంటాడు. అంతేగాని చవటకి ఒకటి అనడం. ఎందుకంటే వాళ్ళు రజోగుణం పాలు ఎక్కువ ఉంది, వీళ్ళు సత్వగుణం పాలు. అడుగున ఉన్నటువంటి ఈ వేరు లేక విత్తనము అనేటువంటిది తెల్లగించి వేయటానికి మీకు అష్టాంగ యోగము అనేది చెప్పబోతున్నారు. దానికి ఇది ఇంట్రడ్యూస్ చేశారు. ఆయుర్భోగాః. చాలా పేజీలు ఎక్స్ప్లెయిన్ చేశారు వ్యాఖ్యానకారులు. 14వ సూత్రం. ఈ జాతిని ఆయువు భోగము అనే 3 కూడాను ఏ హ్లాద పరితాప ఫలాః పుణ్యాపుణ్య హేతుత్వ. అంటే ఆ వేరు ఉంటుందన్నాడు కదా. అంటే కిందటి జన్మలో మనం చేసుకుని ఉన్నటువంటి కర్మల యొక్క ఫలితములచే ఏర్పడిన లక్షణం అది. ఎందువల్ల క్లేశములతో కూడినటువంటి చిత్తవృత్తుల వలన అన్నాడు కదా. అవి దాని ఫలితం మనం అనుభవిస్తూ ఉండటం వల్ల ఆ ఫలితాన్ని బట్టి పుట్టుట, ఆయుర్దాయము, తర్వాత భోగము ఉంటాయన్నాడు కదా. ఇంతవరకు చెప్పాడు మనకి. అవి అంటే అవి ఏవి? జన్మ, ఆయువు, భోగము. మనం పుట్టిన పుటగా ఎట్లాంటిదని దీన్ని, మన ఆయుర్దాయం ఎంత అది నడవటం అదిన్ని, ఈ ఆయుర్దాయంలో మనం అనుభవించేటువంటి అనుభవమును ఈ 3 అన్నమాట. అంటే హ్లాద పరితాప ఫలాః. హ్లాదం అంటే సంతోషం, పరితాపం అంటే బాధ. సంతోషము గాని బాధ గాని ఫలితములుగా కలవి. ఏది? మన జన్మ పుట్టడం, పుట్టినవాడు సంతోషంగా బతికేవాడైనా అవుతాడు, లేకపోతే ఏడుస్తూ బతికేవాడైనా అవుతాడు, లేకపోతే కొన్నాళ్ళు సంతోషంగాను కొన్నాళ్ళు ఏడుస్తూ బతికేవాడైనా అవుతాడు, కొన్నాళ్ళు ఉసూరుమంటూ ఇట్లా. కనుక హ్లాదము అంటే సంతోషము, పరితాపము అంటే చేయగలిగింది. అయ్యయ్యో 80,000 వెళ్ళిపోయినాయి. సినిమాలో ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఏం చేస్తే లేదు, మళ్ళీ ఇంకో 80,000 తెమ్మంటాడు నా తండ్రిని. అందుకని హ్లాద పరితాప ఫలాః. హ్లాదము అంటే సంతోషము, పరితాపం అంటే బాధ, గుండెల్లో పొడిచినట్టుంటాం. ఈ 2 ఫలితములుగా గలవి. ఇది జన్మ అంటే ఒకడు జన్మేట ఉంటుంది. కూర్చొని చక్కగా భోజనం చేసి డిన్నర్ పెడుతూ ఉంటే ఫలానా వెధవ రాలేదు, వాడిని రానికూడదు, ఇటువంటిది ప్రసక్తి లేదు. కానీ వాడికి అదే జ్ఞాపకం వస్తుంది. కానీ ఇంకోడు భోజనం పెడుతూ ఉంటే ఫలానా వాడు కూడా ఉంటే బాగుండేది ఉన్నవాడు, వాడికి అది ఎవడు చెప్పన్నాడు, వీడికి ఇది ఎవడు చెప్పన్నాడు. కనుక వాడికి హ్లాద ఫలము, వీడికి పరితాప ఫలము. ప్రతి అడ్డమైన వాళ్ళు కూడా వాళ్ళతో పాటు కలిసి మిక్స్ అయిపోయి ఉంటాం, నాకు ఇష్టం లేదండి, ఏదో ఒక క్లాస్లో ఉండాలి మనం అని ఏడుస్తాడు కూడా. అదేమిట్రా నువ్వు బ్రదర్హుడ్ అంటున్నావు, సర్కిల్ అంటున్నావు అంటే మీరు ఎన్నైనా చెప్పండి, గుర్రం కాడితే ఒకటి అది నేను ఒప్పుకోనండి, నానా అడ్డమైన వాళ్ళు ఉంటారు, అనవసరం ఏమవుతాయి, నేను ఐ డోంట్ లైక్ సచ్ థింగ్. మీరేం చెప్పాలి? మీరు దూరంగా ఉంటుంది తప్ప మీరు చేయగలిగింది ఏమీ లేదు. అలాగే మిమ్మల్ని గురించి వాడు దూరంగా ఉంటుంది తప్ప వాడు చేయగలిగింది అంతకంటే ఏమి లేదు. కనుక ఎందుకనేవి అట్లా ఉంటాయండి అని అడిగితే పుణ్య అపుణ్య హేతుత్వాలు. అంటే పుణ్యము, అపుణ్యం అంటే పాపము కారణముగా కలవి కనుక.
పుణ్యము అపుణ్యము కారణముగా కలవి కనుక అంటాడు. ఎందుకని చేసే పనులు పుణ్యం కోసమైనా చేస్తాం, లేకపోతే ఎదుటివాడిని తొక్కేయటానికో ఎదుటివాడికి మనం నష్టపోవటానో వాడిని పాతేయటానికైనా చేస్తాం, అంతే కదా. లేదా మన పెళ్ళం పిల్లల్ని సవ్యంగా పోషించుకోవటానికి జాగ్రత్తగా ఉద్యోగం ఒడి దగ్గర పెట్టుకునైనా చేస్తాం, లేదా ఎక్కడన్నా ఎవడు చూడకుండా ఒక 50,000 రూపాయలు కనిపించినాయి అనుకోండి, ఎవడో మర్చిపోయాడు లేడు. ఈ ఒక్క మాటికి మనం దొంగతనం చేస్తే మిగతా కుటుంబం అంతా యావజ్జీవం మన న్యాయంగా బతకచ్చు కదా. ఈ ఐడియా అందరికీ వస్తుందా? 50,000 రూపాయలు సంచి మరిచిపోయి ఎవడన్నా రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ లో దిగాడు అనుకోండి, ఫస్ట్ క్లాస్ నుంచి వీడొక్కడే ఉన్నాడు, దిగిన తర్వాత వీడియో చూశాడు, అందరూ ఒకలాగా రెస్పాండ్ చేస్తారా? దాన్ని తీసుకెళ్లి ఎవడిదో కనుక్కున్నదాకా పోలీసులకు తెలియకుండా భద్రపరిచి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే తెలిస్తే వాళ్ళ దాకా వెళ్ళదు, అది ఉన్నారు. లేదా ఈ ఒక్క తడవ మనం కక్కుర్తి అనకూడదు అనుకోండి, ఎందుకంటే మనం ఒక్క మాటే చేశాం కనుక ఇందులో కక్కుర్తి ఉన్నది, డబ్బు శుభ్రం అయింది, నోట్లు కట్టలు కొత్తవి. ఇంకా ఇటు పైన మన కుటుంబాన్ని గురించి మనకి ఎవరితోనూ అబద్ధం ఆడక్కర్లేదు, ఎక్కడా ఏ అన్యాయం చేయక్కర్లేదు. పట్టుకొచ్చేసాడు. పట్టుకురాగానే పాపం ఏదో 10 రోజులు 10 రోజుల తర్వాత తీసుకెళ్లి షాపులో ఇస్తాడు కదా, కూర్చోబెట్టేసి తమరు ఎవరు సార్ అని చెప్పి టెలిఫోన్ చేస్తాడు వాడు. ఎందుకంటే నంబర్లు దొరికి లిస్ట్ ఉంటాయి కదా, పలానా నంబర్ కలిగినటువంటి కరెన్సీలు వాడు బ్యాంకుల నుంచి తీసుకొచ్చాడు, ఆ నంబర్లన్నీ లిస్ట్ ఇచ్చాడు. అది అన్ని బ్యాంకుల్లోనూ అన్ని పెద్ద పెద్ద షాపుల్లోనూ లిస్ట్ ఇచ్చేశారు. కానీ వీడిని కూర్చోబెట్టి కాఫీ అవి తెప్పించి ఇచ్చి పోలీసులు పట్టిస్తారు. ఏమయ్యాను అంటే పుణ్య అపుణ్య హేతుత్వ, అపుణ్యము హేతువుగా వాడికి జైలు కారాగార ఎక్కడి వినికి డబ్బులు అది 40 నుండి అంటాడు. అంటే లోపలికి తీసుకెళ్లి వీరిని కొంచెం అడగరా అంటాడు. అంటే తెలుసు కదా, ఫ్యాక్ట్ మన తగిలించి ఎక్కడివి అంటే చెప్తా అంటే బయట తీసుకొచ్చి 2 సార్లు భోంచేస్తారా, నలుగురిలోకి వచ్చేటప్పటికి తమది ఎవరు సార్ 2 సార్లు లోపల వాయించేస్తారు. అది తేడా. బయటకు వచ్చి టిఫిన్ కావాలి సార్ అని అడుగుతూ ఉంటారు. ఎందుకని ఇట్లాంటివి జరుగుతాయంటే మనం చేసిన దాన్ని బట్టేనండి, అంతకంటే ఇంకేం లేదు. ఎవడన్నా మనం మొహాలు బొద్దులు పెట్టాడా, మనతో తిన్నగా మాట్లాడా లేదా, రోజు తిన్నగా మాట్లాడుతున్నవాడు ఈవేళ మొహం ముడుచుకున్నాడా, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడా, లేదా చాలా మనతో పూసుకుంటున్నాడా, ఇవన్నీ దేన్ని బట్టి ఉంటాయి. మనం ఇదివరకు ఏమేం చేసుకుని తయారై వచ్చామో దాని విత్తనాలన్నీ ఉంటాయి, దాన్ని బట్టి మనం ఆకర్షిస్తూ ఉంటాం. కనుక పుణ్యము అపుణ్యము అనేటువంటి హేతువులుగా, రాధము పరితాపము అనేటువంటి ఫలితములుగా జన్మ అలాంటి జన్మే ఉంటుంది. నేను వాలంటరీగా వస్తానని మీరంతా వచ్చారు గురు పూజల్లో, ఒకడు వస్తాడు. ఎందుకంటే ఇంత జనసమర్థం ఉంటుంది, అందులో ఏదన్నా ఓటో ఆరో వస్తువు కొట్టేసామనుకోండి, అది ఏదో ఏడాది వరకు సరిపోదు, ఒకటి పర్సు కొట్టేస్తే చాలదు, అంచేత నేను కూడా వాలంటీర్గా ఉంటాను అనేవాళ్ళు వచ్చాడు అనుకోండి, పదవులు కదా. వాడు అలా ఎందుకు వస్తాడు, మీరు ఇలా ఎందుకు వస్తారు అంటే అంటే జన్మ ఆయువు భోగము, దాన్ని బట్టి తర్వాత గురు పూజల్లో వీడు వాలంటీర్గా ఉంటూ ఉండగా ఫ్యాక్ట్ అని వేస్తూ ఉంటాడు ఎవడో వీడిని, అంటే మెడకాయ బతలైపోయేట్టు. మీరు నేను ఊరుకున్నట్టు ఊరుకుంటాడా? వీళ్ళు ఏమిటంటే అయ్యో అలా కొడతారంటే వాలంటీర్ అంటే వాలంటీర్ గాడ్డకు మళ్ళీ వేస్తాడు. మనం అడ్డం పడితే మనీ కూడా వేస్తాడు. అప్పుడు విషయం ఏమిటని అడిగితే అదిగో వాడి దగ్గర ఉన్న పర్సు ఇదిగో తీశాడు, మనం కూడా వేయాల్సి వస్తుంది, లేకపోతే మనం వేస్తాడు వాడు. కనుక రిజల్ట్ దేన్ని బట్టి ఉండును అంటే దీన్ని బట్టి ఉండును అన్నారు. మళ్ళా రేపు కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ రోజున తే హ్లాద పరితాప ఫలా పుణ్యాపుణ్య హేతుత్వా 14వ సూత్రంలో ఉన్నాం. నేను అదే కదా, దాంట్లో ఇంకా కొంచెం అదే చెప్పిందే మళ్ళీ కొంచెం వివరంగా చెప్పుకుందాం. అంటే అవి అంటే పైన చెప్పినటువంటి జన్మము, ఆయువు,
భోగము అంటే పై సూత్రంలో చెప్పినటువంటి విషయములు అంతే. అంటే అవి మూడును హ్లాద పరితాప ఫలాహ. హ్లాద ఫలము గలవి లేక పరితాప ఫలము గలవి అని రెండు విధములుగా ఉంటాయి. హ్లాద ఫలము గలవి అంటే ఆహ్లాదమును కలిగించున్నట్టు ఫలితము గలవి. కురవాడు పుట్టాడు, అందరికీ స్వీట్లు పంచిపెట్టింది, లేకపోతే ఉత్తరాలు రాసి టెలిఫోన్ చేసి, మరి హ్లాద ఫలము గలవి ఎవరికి? తల్లిదండ్రులకి. లేదా కుర్రవాడు జబ్బుతో పుట్టాడు, పరితాప ఫలం ఎవరికి? తల్లిదండ్రులకి, వాడికి. జబ్బుతో పుట్టిన వాడికి ఎట్లా ఉంటుంది జన్మ? జన్మ అంటే పరితాపం. అంటే ఒక కుర్రాడు పొట్ట ఉబ్బి పుట్టాడు, ఊపిరి అట్లేదు, అరే హ్లాద ఫలమా పరితాప ఫలం కాక. పుట్టేటప్పటికి వాడికి తనాయం చేస్తుంది, ఊపిరి మొదలెట్టి 2 నిమిషాలు కాలేదు, వాడికి ఎగతంతుంది పైకి. అప్పుడే వాళ్ళు పైన మేకులు బిగించి తాళ్లు వీళ్లు కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు యమదూతలు. కనుక పుట్టుక దగ్గర నుంచి శ్వాస వ్యాధి, కాస వ్యాధి, లేదా ఇక్టరస్ అంటే జాండిస్ అంటే కామెర్ల వ్యాధి, పుట్టు కామెర్ల వ్యాధి. కర్ణుడికి పుట్టుక సహజ కవచకుండలాలు అన్నట్టు కొందరికి వ్యాధితో పుడతారు. కనుక పరితాప ఫలం, హ్లాద ఫలం. అట్లా కాకుండా పిల్లవాడు గాలిలో సినిమాకి తీసుకెళ్లి తల్లిదండ్రులు కంసరగాడిదలలో తిరిగినా వాడికి జలుబు చేయని వాడు కోళ్ళకు పుడతాడు. వాళ్ళిద్దరూ సెకండ్ షోకి వెళ్ళాలంటే స్కూటర్ మీద ఎన్నింటికి వెళ్ళాలి? రాత్రిపూట. అది అయిన తర్వాత సినిమా అయ్యాక ఇంటికి రావాలంటే ఎన్నింటికి రావాలి? మరి వాడు సినిమా చూస్తాడా ఏడుస్తాడా? నెల రోజులు గుడ్డు. కానీ వీళ్ళు సినిమా చూడటం కోసం వాడిని తీసుకెడతారు. వాడికి అది పరితాప ఫలం. అయినప్పటికీ కూడా ఆరోగ్యం బాగా ఉంది కనుక వాడికి హ్లాద ఫలం లేకపోయినా పరితాప ఫలం ఉన్నా వ్యాధి ఫలం లేదు. కనుక ఎన్ని రకాల ఈ పరితాపములు, ఇలాంటి జన్మ, అలాగే మృత్యు సమయంలో చిట్ట చివరి క్షణాల్లో కొందరికి, చిట్ట చివరి అరగంటల్లో కొందరికి, చిట్ట చివరి గంటల్లో కొందరికి, చిట్ట చివరి రోజుల్లో కొందరికి, మాసముల్లో కొందరికి, సంవత్సరముల్లో కొందరికి ఉక్కిరిబిక్కిరి కదా. మరి దేన్ని బట్టి అంటే వాళ్ళకున్న వ్యాధిని బట్టి సత్యమే. అయితే డాక్టర్ ఏల నయం చేయడు కనుక ఆ వ్యాధిని అది నయం అవటం రెండును వీళ్ళ చెప్పినటువంటి పై సూత్రంలో చెప్పినటువంటి పూర్వకర్మ పరిపాక ఫలములు తప్ప వ్యాధి ఇంటూ డాక్టర్ ఈజ్ ఈక్వల్ టు హెల్త్ అనేటువంటిది శుద్ధాబద్ధం. పూర్వజన్మలో వ్యాధి రానివాడికి లేదా వ్యాధి కొద్దిగా తగిలినా సరే తేలిగ్గా తగ్గిపోయేవాడికి డాక్టర్ నిమిత్తమాత్రుడు అవుతాడు, ఏది వ్యాధి నయం అవటానికి. కనుక వ్యాధి రావటం, ఎన్నాళ్ళు ఉండటం, నయం అవటం ఇవన్నీ కూడా వాడి తత్వానికి సంబంధించినవి తప్ప డాక్టర్ తత్వానికి సంబంధించినవి కావు, ఎంత గొప్ప డాక్టర్ అయినా. ఏమండి, బాంబే మనం వెళ్ళటం వెళ్ళకపోవటం ఏరోప్లేన్ కి సంబంధించినటువంటి కథ కాదు కదా. ఇక్కడి నుంచి బాంబేకి ఎయిర్లైన్స్ ఉన్నాయి, ఫ్లైట్ ఉంది. మనం బాంబే వెళ్ళుట వెళ్ళకపోవుట అనగా ఏరోప్లేన్ ఏ లోహంతో చేయబడ్డదో దాని మీద ఆధారపడి ఉంటుందా? అలా ఆధారపడి ఎలా అయితే ఉండదో మనకు వచ్చినటువంటి వ్యాధి కానీ అది ఎన్నాళ్ళు ఉండటం కానీ తగ్గటం ఎప్పుడు తగ్గటం కానీ ఈ జన్మకు తగ్గకపోవటం కానీ ఇవన్నీ కూడా
మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి దాంతో వచ్చినటువంటి శరీరం మీద ఆధారపడి ఉంటాయి కానీ డాక్టర్ మీద వాడి తెలివితేటల మీద వాడికి మనకి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యముల మీద ఏనాడు ఆధారపడి ఉంటాం. అయితే డాక్టర్ ఎందుకండి అంటే బాంబే వెళ్ళేవాడికి ప్లేన్ టికెట్ ఎందుకు అన్నట్టు. ఎందుకంటే ప్లేన్ టికెట్ కొనంత మాత్రం వేళాలను ఎక్కడ ఉంది, కానీ వేళాలంటే ప్లేన్ టికెట్ కావాలి. ఇవన్నీ కూడా అంతే. మెడ్రాస్ వెళ్ళాలంటే రైలు టికెట్ కావాలి. రైలు టికెట్ కొనంత మాత్రం మెడ్రాస్ వెళ్తాం, ఒక్కప్పుడు వెళ్ళకపోవచ్చు. రైలు టికెట్ కొని ప్లాట్ఫామ్ పడుకుని నిద్రమనుకోండి. అయితే ఇంక రైలు టికెట్ ఎందుకని సతాయించకూడదు. నువ్వు తిన్నగా సవ్యంగా పాపులు తినకుండా మెడ్రాస్ వెళ్ళాలంటే రైలు టికెట్ కావాలి. లేదా రైలు టికెట్ లేకుండా మెడ్రాస్ వెళ్తానికి పూనుకున్నప్పుడు నువ్వు తనులు తింటాం, నువ్వు దింపటం, నిన్ను కొట్లో పెట్టడం అనేటువంటివి నువ్వు చేస్తూ ఉన్నటువంటి కర్మలో విత్తనంగా ఉంటాయి. అవి ఎక్కడో కూడా మొలిచేస్తాయి. కనుక కర్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోమని చెబుతున్నాడు ఈయన. కనుక జన్మ, మృత్యు, తర్వాత జర, ముసలితనం. అది వరకు ముసలాళ్ళు ఈ కాలు చెయ్యి పనిచేస్తున్న నాళ్లలోనే జాగ్రత్త పడండి అని చెబితే పెద్ద వీళ్ళు అలాగే చెబుతారు వయస్సు మీరిన వారు అనిపిస్తుంది. కామన్ సెన్స్ లో మనకు కూడా వయస్సు మీరుతుంది అనేటువంటిది తట్ట. వయస్సు మీరిన తర్వాత మన మోకాలు వంగకపోయిన తర్వాత, మన చెయ్యి మన స్వాధీనం రాకపోయిన తర్వాత సొంతంగా అప్పుడు అరే రే వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి చెప్పింది జర. అట్లాగే వ్యాధి. ఈ లోపల కూడా 25 ఏళ్లలో 20 ఏళ్లలో పుట్టినప్పటి నుంచి చనిపోయే లోపల ఎప్పుడైనా వ్యాధి రావచ్చు. పుట్టిన ముందు రాదు, చనిపోయిన తర్వాత రాదు. జ్యోతిష్కుడు అది మాత్రం గట్టిగా రాయొచ్చు. ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడు వస్తుంది అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? వీడు కిందటి జన్మలో ఉన్నటువంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. కనుక జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోషానుదర్శనం. ఈ దోషాలని ఉన్నాయని ముందు తెలుసుకోవాలి. అవి ఫ్యాక్ట్స్ అని అంగీకరించాలి. అంత మాత్రాన వాటిని చూచి కండిషన్ కాకూడదు మైండ్. అంటే మనం పోయే లోపల ఎలాగోలో అడ్డగోలుగా సంపాదించి పిల్లలకి పెళ్ళడానికి ఏదో ఒకటి ఏర్పాటు చేసి పెడితే ఇట్లాంటి ఆలోచనలు రాకూడదు. అనుదర్శనం అంటే దర్శనం అనేది అనుకూలమైన దర్శనం కావాలి. అంటే ఇవి ఉంటాయని తెలిసిన తర్వాత మనం చేయదలుచుకున్నటువంటి మంచి పనులు పోస్ట్ పోన్ చేయకుండా ఎప్పటికప్పుడు సకాలంగా చేయటం అనేటువంటి దానికోసం చూచేది. దర్శనము అంటే మంచి రకమైన చూపు. అనుదర్శనం అంటే ఉన్న పరిస్థితులు వెళుతున్నటువంటి దానికి అనుకూలంగా చూచడం. భగవద్గీతలో ఇచ్చాడు. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోష, అనుదర్శనం. అది కనుక ఇవన్నీ కూడా పరితాప ఫలములు. అంటే పరితాప ఫలా. అలాగా పుట్టి పరితాపమేనా జన్మంతా? ఎందుకు అవుతుంది? కుర్రవాడికి పుట్టినరోజు వచ్చింది, 7వ సంవత్సరం. వాడికి తెలుసు సినిమా తీసుకెళ్తారు. చిన్నప్పుడు గుడ్డుగా ఉన్నప్పుడు భుజాన్ని వేసుకుని గాలికి ఎక్స్పోజ్ చేసి సినిమాకి తీసుకెళ్లి నానా జంతువులలో చేసిన తల్లిదండ్రులు వాడికి 7వ సంవత్సరం వచ్చినప్పుడు బర్త్డే నాడు సినిమా తీసుకెళ్లరు. చలిగా ఉన్నా తీసుకెడతారు, సీలో డిప్రెషన్ ఉన్నా తీసుకెడతారు. మరి పిల్లవాడు పుట్టినరోజు కదా. అంటే దుష్కర్మను తొలగించుకొని సత్కర్మను నిర్మాణం చేసుకోవటానికి కావలసినటువంటి కామన్ సెన్స్ ను వాడుకోం. దాంతో ఏమవుతూ ఉంటుంది? మళ్లీ కర్మ పుడుతూ ఉంటుంది. అప్పుడు సంతోషపడుతూ ఉంటారు. ఏంటి, కుర్రవాడి పుట్టినరోజున అందరం సినిమాకి వెళ్ళాం, ఇంటికి వచ్చేటప్పటికి గొంతు మారి గాడిదల్లే కర్రం తగ్గాడు అనుకోండి. అంటే ఆ గాలికి ఎక్స్పోజ్ అయ్యి వెంటనే వీటికి హెపార్సల్ఫ్ వేయాలా ఏం వేయాలి అంటే అప్పుడు పక్కన ఇంకోటి చూతాడు వాళ్ళ బంధువుల్లోనే, నిన్న రాత్రి సినిమాకి వెళ్ళాం గారు గాలికి ఎక్స్పోజ్ అయ్యాడు. అయిన తర్వాత అయ్యాడని చెప్పడం గాడిద లక్షణం. అంటే ఉన్నదానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పడం. కానీ అంతకు ముందు వీళ్ళలో ఎవరైనా ఈ చలిగాలిలో వీడిని సముద్రం డిప్రెషన్ ఉన్నప్పుడు సినిమాకి తీసుకెళ్తే రాత్రి గొంతు ఏదన్నా బాధ చేస్తే అనేటువంటి అభిప్రాయం రావటం రాకపోవటం అనేటువంటిది వాడి పూర్వకర్మ యొక్క ఫలం.
ఒకవేళ వచ్చినా వాడి మాట వినటం వినకపోవటం అనేది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరి పూర్వకర్మ మరియు కుర్రవాడి యొక్క పూర్వకర్మ. అంటే ఆ రోజున సినిమాకు వెళ్ళుట వెళ్ళకపోవుట అనేటువంటిది ఈ మొత్తం అందరి పూర్వకర్మ యొక్క ఎల్సీఎం అని ఉంటుంది, దాని మీద ఆధారపడి ఉంటుంది. చూసారా? అంటే ఎవడి కంట్రోల్లోనూ ఉండదనేటువంటిది ఎప్పుడూ సత్యం. అయితే మనం ఏం చేసేది లేదా, అక్కడికే వస్తున్నది. మనం ఏం చేసేది లేదనేటువంటి దానికైతే ఇంత పుస్తకం చెప్పక్కర్లేదు, వేదాంతం చెప్పుకోవచ్చు. ఇప్పుడు హ్లాద ఫల పరితాప ఫల ఏం చేత పుణ్య అపుణ్య హేతుత్వాత, పుణ్యహేతువుల చేత హ్లాద ఫలములును. బిజినెస్ పెట్టండి అన్నారు. అంటే నా చిన్నప్పటి స్నేహితుడు బాంబేలో ఉన్నాడురా, వెళ్ళి కలుసుకో అన్నాడు కొడుకుని. వెళ్ళి కలుసుకుంటే వాడి చేత చిన్న బిజినెస్ స్టార్ట్ చేయించాడు. అలా 2 ఏళ్ళు అయ్యేటప్పటికి లక్షలు సంపాదించాడు కుర్రాడు. తెలివితేటలు ఎవరిది? ఆ పక్కన ఉన్నటువంటి నడిపిస్తున్నటువంటి వాడిది. కేవలం వాడిదే గనకైతే 2 సంవత్సరాలైన తర్వాత వీడి ఫలితం పుణ్య ఫలితం కాకుండా అపుణ్య ఫలితం గనక ఉన్నట్లయితే ఏడాదో 2 ఏళ్ళు తాత్కాలిక పుణ్య ఫలితం అయ్యాక వీడి నాయనికో వీడికో దుర్బుద్ధి పుడుతుంది. ఏమిటి, ఇంకా వాడితో ఎందుకు, మనమే సొంతంగా నడుపుకుందాం. అప్పుడు ఆ స్నేహితుడితో వీడు చెబుతాడు, ఎట్లాగో 2 ఏళ్ళు మా వాడిని చూసావు కదా, వాడి బిజినెస్ వాడికి వదిలిపెట్టు అంటే వాడు కమిషన్ తీసుకుంటున్నాడు, అది ఏడుపు. సరే అని వాడు వదిలిపెట్టేస్తాడు. ఎందుకంటే అడిగాడుగానే చేస్తున్నాడు, కానీ వాడి తక్కువ ఉండి చేయలే. వదిలిపెట్టేటోడికి మళ్ళీ 6 నెలల్లో అక్కడ కుర్చీ బల్ల ఈ బెల్లు ఇవన్నీ అమ్ముకుని ఇంటికి వచ్చేస్తాడు. అలా కాక వాడి పుణ్యఫలం సంవత్సరాల తరబడో జన్మ తరబడో ఉండేది గనక, పూర్వజన్మలో చేసినది గనక అయితే వాళ్ళ తండ్రి ఇలాంటి దుర్బుద్ధి దురుపదేశం వీడికి చేసినా వాడు ఏం చేస్తాడు, నాన్న తప్పు కదా, మనం వాడి దగ్గర కదా పెరిగింది, నాకు నువ్వెంతో వాడెంత కదా అని చెప్పేటప్పుడు నువ్వు మూసుకుంటాడు చచ్చినట్టు. ఎందుకంటే చెప్పింది ఎంతో సలహా ఆయన దిక్కుమని. అప్పుడు వాడు 10 ఏళ్ళో 15 ఏళ్ళో అవతల వాడు పెద్దవాడు బతుకున్న నాళ్ళు వ్యాపారం వాడి దగ్గర అనుకోగా చేస్తాడు. వీడు లక్షాధికారి అవుతాడు. వాడు 10-12 ఊళ్ళలో పెద్ద పెద్ద బిజినెస్ ఫారమ్స్ పెడతాడు. ఇంకా అట్లా అట్లా వాడి కొడుకులు పుట్టేటప్పటికి అభివృద్ధి చేస్తాడు. లేదా తన తండ్రి ప్రాణం వదిలే సమయానికి చాలా సంతోషాన్ని కలగజేస్తాడు ఆ కొడుకు. కనుక హ్లాద ఫలము ఏది పుణ్యం వలన ఫలం, పరితాప ఫలం అపుణ్యం వలన. ఆ మొట్టమొదటి చెప్పినటువంటి వాడికి తండ్రికి జబ్బు చేసి పోబోతున్నాడు అనుకోండి, ఆ బాంబేలో వాడి దగ్గర వండిచ్చినా బాగుండేది అని అనుకుంటూ గుట్టుకుమంటాడు ఆ తండ్రి. వండే లేదు తీసుకొచ్చేసాడుగా, వెళ్ళిపోయింది బిజినెస్. ఇప్పుడు ఏం చేస్తాడో విశాఖపట్నంలో పార్ట్ టైం ఉద్యోగం, జేబులు కొట్టడం. కనుక ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయో పాపం చక్కగా చెప్పాడు. అంటే హ్లాద పరితాప ఫల పుణ్యాపుణ్య హేతుత్వాత, పుణ్యహేతువు వలనను అపుణ్యహేతువు వలన, అంటే ఇదివరకు చేసినటువంటి పుణ్యకర్మ యొక్క హేతువు వలన, ఇదివరకు చేసిన అపుణ్యకర్మ యొక్క హేతువు వలన హ్లాదము పరితాపము, హ్లాదము పరితాపము అట్లాగా. అంటే రోడ్డు మీద చెట్లు పెరిగి ఉంటే, చింత చెట్లు ఏవో అటు ఇటు పెరిగి ఉంటాయి చూడండి, చింతపల్లిలో ఎక్కడికో వెళుతూ ఉంటే దాని కింద మనం సైకిల్ మీద పోతూ ఉంటే ఎండ నీడ దేన్ని బట్టి, పైన పెరిగినటువంటి కొమ్మల ఆకృతిని బట్టి అలా ఉంటుంది జీవితం. వీడు ఆ ఎండ నీడ మచ్చల్ని వీడు తొలగించుటకు వీడి ఇష్టం కాదు. ఇంకో అరగంట సేపు ఆ నీడ అక్కడే ఉండాలనటానికి అంతకంటే వీడి ఇష్టం కాదు. అరగంట తర్వాత అవతల ఉంటుంది నీడ. కనుక వీడి చేతిలో ఉన్నవి అవి ఏమీ కావు. ఇంకొకటి ఉన్నది, అక్కడ వీడు ఏర్పాటు చేసుకోవాల్సింది. ఆ ఒక్క చోట మనం మానేస్తాం. ఆ మానేయకుండా ఉండేటువంటిది ఈయన చెబుతాడు. తర్వాత సూత్రం చూడండి. అయితే మనకి ఒకటి ఇంతవరకు రుజువైంది. పుణ్యఫలం వచ్చినప్పుడు మనకి సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. పాప ఫలానికి అనుభవిస్తున్నప్పుడు దుఃఖంగా ఉంటుంది. అంతే కదా సార్ అన్నాడు. అంతేగాని ఇంకో చిన్న ఎక్స్ప్రెషన్ చెబుతున్నాడు ఇక్కడ 15వ సూత్రం. పరిణామ తాప సంస్కార దుఃఖై,
గుణవృత్తి నిరోధాశ్చ దుఃఖమేవ సర్వం వివేకినః. పరిణామతాప సంస్కార దుఃఖ గుణవృత్తి నిరోధాత్ దుఃఖం ఏవ సర్వం వివేకినః. పరిణామ తాప సంస్కార దుఃఖైః గుణవృత్తి నిరోధాత్ చ దుఃఖం ఏవ సర్వం వివేకినః. వివేకినః అంటే వివేకము గల వారికి, వివేకినః అంటే వివేకము కలవారి. సర్వం ఏవ సమస్తము కూడా, అంటే సమస్తం అంటే పుణ్యకర్మ దాని ఫలము, పాపకర్మ దాని ఫలం, అది ఇది మొత్తం. అంటే మంచి పని చేయడం దాని ఫలితం, చెడ్డ పని చేయడం దాని ఫలితం, ఈ మొత్తం అంతా దుఃఖమేవా, దుఃఖమే సుమా. సుఖం కాదు, వాళ్ళ సుఖం కాదని వాళ్ళు గ్రహిస్తారు. అంటే మనం దేన్నైతే సుఖం అని పిలుస్తున్నామో దాని యందు వాళ్ళు సుఖపడటానికి ప్రయత్నిస్తే పాకుడు మీద పడ్డట్టు జారిపడతారు. అంచేత వాళ్ళు ప్రయత్నించరు. ఏం చేత అయితే పుణ్యఫలానికి సుఖం లేక పాపఫలానికి సుఖం లేక ఏం చేయాలి? ఏదైనా నిద్రపిల్లలు మింగి చచ్చిపోవాలి? అది కాదు. ఏం చెప్పబోతున్నాడో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చెప్పేది అది దుఃఖం అన్నాడు, ఇది దుఃఖం అన్నాడు. అంటే దానికోసం పనిచేసిన వాడికి దీనికోసం పనిచేసిన వాడికి మిగిలే దుఃఖమే అని చెబుతున్నాడు. అది మంచి పనులు, మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది. ఆంజనేయ స్వామికి సంతృప్తి ఏమిటి అంటే ఆ హనుమత్ జయంతిలో 1000 మందికి అఖండమైన అన్నదానం. ఎవరో ఒకటి వాడిని అడిగితే చెప్పాడు, నేను గది గదా చేసేది. చెప్పేటప్పటికి వాడు శుభ్రంగా చేయించాడు అన్నదానం. 1000 మందికి అన్నదానం అంటే కనీసం 15,000. లేకపోతే ఊరికే విస్తళ్ళు పెడతారా? అయ్యేటప్పటికి ఎందుకని చేయించాడు? కోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. ఆంజనేయ స్వామితో మనకు అవసరం ఉంది. ఈ పుణ్యఫలం మనకు భవిష్యత్తు అనబడు బ్యాంకులో ఉంటే అప్పుడు ఆంజనేయ స్వామికి లంచం ఇచ్చి ఆయన దగ్గర కోర్టులో సీటు కొనుక్కొని అక్కడ లీడర్కి వాళ్ళకి ఆయన చూపి భయపెట్టి వాలంపురం చుట్టి నేలం బడం కొట్టేస్తూ ఎక్స్పర్ట్ని. ఏం జరుగుతుంది? వీడి ద్వారా 1000 మందికి అన్నదానం జరగవలసి ఉంది, ఎవడో ఒకటి ద్వారా గనక అది అయిపోయింది అని దాని గురించి నస్మరంతి ఇంకా బయటకు వచ్చేది లేదు వాళ్ళ నోళ్లలోంచి. కానీ వీడు కాస్త కోర్టులో దిక్కు లేకుండా వాయించారా? ఏంటండి పుణ్యఫలం అన్నారు. ఇదంతా ఉట్టి అబద్ధం. మేము నమ్మటం తప్ప. ఎవడు నమ్మన్నాడు? అంటే మీరంతా చెప్పలేదు, ఎవడో చెప్పాడు. వాడు ఆ టైంకి వాడికి కావాల్సిన వాడు చెప్పాడు. వాడికి ఎదురుపడ్డవాడు ఎవడో, సరిగ్గా అప్పుడు జాతకంలో ఏడిపిస్తున్న గ్రహం ఎవడో వాడే మనిషి కింద వస్తాడు. వచ్చి ఆ కుజుడే వస్తాడు. ఓహో పన్ను విరిగిపోయి మొహాన దెబ్బ తగిలినటువంటి గాయంతో కూరమీసాలతో వచ్చి 1000 మందికి అన్నదానం చేయా ఏంటి చూస్తా ఉంటాడు. అప్పుడప్పుడు చేసి ఎందుకని వీడి జాతకంలో కుజుడితో ట్రబుల్ పడుతున్నాడు. వాడే వచ్చి చెప్పాడు సాక్షాత్తును. మనుష్య భాషలో చెప్పకపోతే వీడికి ఎడదేవుతుంది? తెలుగులోనే చెప్పాడు. వీడు తెలుగువాడు కనుక ధారాళంగా చేసేసాడు. ఆ కుజుడు ఎంతవరకు బాధ్యుడంటే వాడికి తెలియదు. ఎందుకు చెప్పాడు? ఎందుకంటే వీడి ద్వారా అన్నదానం జరిగించాలి కనుక అది అంతర్యామికి ఒక్కడికే తెలుసు కానీ ఇంకెవడికి తెలియదు. అది తెలిస్తే అన్నదానం చేస్తే